పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాలన్నటువంటి జగన్ కాన్సెప్ట్ ని చంద్రబాబు నాయుడు గారు కూడా పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నారు. అయితే అప్పట్లో వాలంటీర్ల ద్వారా ఇంటికెళ్లి ఇచ్చేటటువంటిది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆ ఏరియాకి వెళ్లి ఇస్తున్నటువంటి కార్యక్రమం బాధ్యతగానే కొనసాగుతుంది. అక్కడ ఎలాంటి కాంట్రవర్సీ లేదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే బయటికి రాలేకపోతున్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాం అన్నటువంటిది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటిది. అది మరొకటి. అయితే 67.5 లక్షల మందికి తామున్నప్పుడు పెన్షన్ ఇస్తే ఇప్పుడు 63 లక్షలు ఇస్తున్నారన్నటువంటిది ఒకవైపున ఆరోపణ చేస్తూ 4 లక్షల తీసేశారు. అందులో 1 లక్షకి పైగా ఎవరైతే వికలాంగులకి నోటీసులు ఇచ్చారు, అంటే ఇప్పుడు 63 ఇస్తుంటే ఇంకొక 1 లక్ష వికలాంగులకు కూడా నోటీసులు ఇచ్చారు అన్న ఆరోపణలతో వైసీపీ నిరంతరం వార్తలతో హోరెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో తాజా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరికైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఇచ్చి